పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే ఏమీ పట్టనట్టు మౌనం వహించిన మోదీ గారు సైలెంట్ గా దేశ ప్రజలపై బాంబు పేల్చారు. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులు ఇంకా చాలా కాలం కొనసాగనున్నాయని, కోవిడ్ సమయంలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో మరోసారి ఇబ్బందులను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని లోక్సభ సాక్షిగా బాంబు పేల్చాడు. యుద్ధం వల్ల వచ్చే పర్యవసానాలను ముందుగానే అంచనా వేయడం, తగిన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయడం మాట పక్కన పెట్టి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని అంటున్నాడు మోదీ. విశ్వగురువుగా ప్రచారం చేసుకుంటున్న మోదీ మరి యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? ట్రంప్ చెబితే పాకిస్తాన్తో యుద్ధం ఆపేసిన మోదీ మరి ఆయన స్నేహితుడు ట్రంప్కి ఇరాన్పై యుద్ధం ఆపమని ఎందుకు చెప్పడు? ఎందుకంటే విశ్వగురు మోదీకి ట్రంప్ ఆజ్ఞలను శిరసావహించడం తప్ప అమెరికాను నియంత్రించగలిగే శక్తి లేదు కాబట్టి ప్రజలారా, రాబోయే రోజుల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతను ఎదుర్కోవడానికి, అధిక రేట్లకు నిత్యావసర దినుసులను కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండండి అని మోదీ గారి పిలుపు.